అంటారు కల్వకుంట ఫ్యామిలీ అందులో కవిత వీళ్ళంతా అంత డ్రామాలు నాటకాలు వీళ్ళంతా పెద్ద పెద్ద వీళ్ళు ఏంటంటే ఒరిజినల్ ఆర్టిస్టులను మించిపోయినటువంటి ఆర్టిస్టులు వీళ్ళు రియల్గా సినిమాలలో చూస్తుంటాం కదా మనం సావిత్రిల కన్నా మించిపోయిన ఆర్టిస్ట్గా తయారు కాబోతున్నది ఆమె రాను రాను రోజులలో సో వీళ్ళు ఏంటంటే దొంగలు వీళ్ళు అసలు వీళ్ళ కుటుంబమే కల్వకుంట్ల కుటుంబము టీఆర్ఎస్ యాజ్ అ పార్టీ బీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్స్ను బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ను 33-34% ఉన్నదని 18%కు తగ్గించారు. దీంతో ఏమంటే కొన్ని వేల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆల్రెడీ వాళ్ళ భవిష్యత్తును దొంగతనం చేసుకొని వీళ్ళ స్వార్థాలకు వీళ్ళకు సంబంధించిన నాయకులకు వీళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉపకారం చేసేటువంటి పని వీళ్ళు ఆల్రెడీ చేసింది వీళ్ళు. సో అందుకే దొంగలు అంటున్నాం. ఉట్టిగా నేను ఆమె అబండాలు వేసినందుకు కాదు. ఈమె నిజంగానే ఈ 72 గంటలు నిజంగా నేను కూర్చునేది ఉంటే వాళ్ళని ఆయన దగ్గర పోయి కూర్చోవాలి అంతే. అయ్యా నువ్వు ఇట్లా చేసినావు అని. ఇంకోటి ఫస్ట్ ఈమెకు అసలే అర్హత లేదు. ఎందుకంటే ఎంతో మంది బీసీ నాయకత్వాలను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఈమె రాకముందు కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళను మోసం చేసి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కవిత అయ్యా కేసీఆర్ బిడ్డ మీద ఉన్న ప్రేమతోటి గుడ్డి ప్రేమతోటి అది చెవిటిదంటావా గుడ్డిదంటావా మూగదంటావా ఏమంటావా ఆ ప్రేమతోటి అందరినీ తొక్కి పడేసి ఒక్క కవితను మాత్రమే పెట్టి కవితకు యాడ వీళ్ళందరూ మహిళలంటోళ్ళను కూడా దెబ్బతీసి మహిళలు యాడ ఈమెకన్నా ముందు వరుసలో ఉంటారేమో అనే ఉద్దేశంతో మంత్రివర్గంలో కూడా తీసుకోకుండా మహిళలను కూడా తీసుకోకుండా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కేసీఆర్ చేసిండు.